కల్వకుంట్ల కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని స్పష్టమవుతున్నప్పటికీ కవితని అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ని దెబ్బతీయటానికే కవితను అరెస్ట్ చేశారన్నారు. ఇది ప్రాంతీయ పార్టీల నాయకత్వాన్ని అడగదొక్కే దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఈరోజు ఈడీ అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆక్షేపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని గత 2 సంవత్సరాలుగా మేము చెప్తూనే ఉన్నాం. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పి దానికి సంబంధించి ఎటువంటి ప్రూఫ్ లేకపోయినా సరే ఉద్దేశపూర్వకంగా కొన్ని రోజులు సిబిఐ వేధించింది, ఇప్పుడు మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసింది. ఇట్లా ప్రతిపక్ష పార్టీలు తమ దారికి రాని పక్షంలో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళని జైలు పంపడం దేశంలో పరిపాటి అయిపోయింది. బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలని మొత్తం ధ్వంసం చేసి ఏ జాతీయ పార్టీలు ఉన్నాయో ఆ 2 మాత్రమే మిగిలే విధంగా మోడీ గారు కుట్ర చేస్తున్నారనే దానికి ఇది తాజా సంకేతకంగా తెలంగాణ ప్రజలు గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్